గౌరవ శాసనసభ్యులు కుక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారి ఆదేశానుసారం నేటి రోజున మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ర్యాలీగడ్పూర్కు వెళ్లేటువంటి రాళ్లవాగు పైన ఉన్న బ్రిడ్జిని సందర్శించడం జరిగింది. ఈ యొక్క బ్రిడ్జ్ నిన్న వచ్చిన భారీ వర్షానికి రాళ్లవాగు ఉప్పొంగి ప్రవహిస్తున్న తరుణంలో ఈ బ్రిడ్జిను మంచిర్యాల వైపున్న ఆనుకొని ఉన్న అప్రోచ్ రోడ్డు కొంతమేర తెగిపోవడం జరిగింది. మరి ప్రజలందరూ కూడా గమనించి రాకపోకలు నిలిపివేయడం జరిగింది. గౌరవ డీసీపీ గారి ఆదేశానుసారం, గౌరవ ఏసీపీ గారి ఆదేశానుసారం మరి ప్రవాహం ఎక్కువ ఉంది కాబట్టి రోడ్డు మొత్తం తెగిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ర్యాలీగడ్పూర్ వెళ్లే ప్రజలు, అదేవిధంగా ఆండాలమ్మ కాలనీ రంగంపేట వెళ్లే ప్రజలందరూ కూడా అప్రమత్తం చేసి రాకపోకలు నిలిపివేయడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు వారు గెలిచిన వెంటనే ముందు చూపుతోని ఈ యొక్క బ్రిడ్జ్ చాలా చిన్నగా ఉంది, రాకపోకలకు అంతరాయం కలుగుతుంది అని చెప్పేసి ముందు చూపుతోని వారు సుమారు 10 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి మరి బ్రిడ్జి నిర్మాణ పనులు కూడా ప్రారంభించిన తరుణంలో మరి ఏదైతే ఎంసీసీ యాజమాన్యం ఉన్నదో యాజమాన్యం ఈ భూమి మాది, ఇక్కడ బ్రిడ్జ్ నిర్మాణం జరగద్దు అని చెప్పేసి వాళ్ళు హైకోర్టుకు వెళ్లి స్టేటస్ కో ఆర్డర్ తీసుకొచ్చి పనులు మొత్తం కూడా నిలిపివేసే విధంగా వాళ్ళు చేయడం జరిగింది. మరి బ్రిడ్జ్ అనేది కూడా ఎంసీసీ వారి ఆధీనంలో లేదు. ఇది గతంలో కూడా ప్రభుత్వమే నిర్మాణం చేసింది. అప్రోచ్ రోడ్లు కూడా మొత్తం ప్రభుత్వం ద్వారానే గౌరవ శాసనసభ్యులు గతంలో ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో కావచ్చు, ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కొన్ని ఎక్కడెక్కడైతే ఇబ్బందులు వాటన్నిటిని కూడా ప్రభుత్వం నుంచి నిధుల ద్వారా క్లియర్ చేయడం జరిగింది. మరి ముందు చూపుతోనే ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి ఇక్కడ బ్రిడ్జ్ నిర్మాణించే క్రమంలో ఎంసీసీ యాజమాన్యం ఈ రకంగా చేయడం చాలా బాధాకరమైన విషయం. ప్రజలకు ఉపయోగపడే పని చేయాలి. వాళ్ళకు కంపెనీ ఇక్కడ స్థాపించి కంపెనీ ద్వారా ఉపాధి కల్పించినారు. ఆ ఉపాధి కల్పించిన కార్మికులను కూడా ఈరోజు బయటికి వెళ్ళగొట్టి ఇక్కడ ఉన్న భూములన్నింటినీ కూడా అమ్ముకొని కోట్లాది రూపాయలు సంపాదించుకోవాలనే దిశగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మీ ఆటలు ఏమీ సాగదు. ఇక్కడ ఎంసీసీ యాజమాన్యానికి కులంకుశంగా ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం చెప్పడం జరుగుతుంది. మీ ఆటలు ఏమీ సాగవు. ఇక్కడ గౌరవ శాసనసభ్యులు మేము కూడా ప్రభుత్వం నుంచి మరి రిట్ పిటిషన్ హైకోర్టు ద్వారా మేము కూడా వేయడం జరిగింది. త్వరలో అనుకూలంగా మాకు ఆర్డర్ వస్తుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఆర్డర్ వచ్చిన తరుణంలో వెంటనే ఈ బ్రిడ్జిని కూడా నిర్మాణం చేయించి మరి గడ్పూరు వాసులకు కావచ్చు, అండాలమ్మ కాలనీ రంగంపేట వాసులకు కావచ్చు మెరుగైన రవాణా జరిగే విధంగా గౌరవ శాసనసభ్యులు గారి ఆదేశానుసారం నిర్మించడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా గమనించి మరి ఇంకో 2-3 రోజులు భారీ వర్షాలు ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా గమనించి మరి ప్రాంతాన వెళ్లే వారందరూ కూడా పాత మంచిర్యాల వైపు రంగంపేట నుండి ర్యాలీగడ్పూర్ వెళ్లాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి వచ్చే 2 తారీఖు రోజున వారి జాతర కూడా ఉంది కాబట్టి గౌరవ శాసనసభ్యులు ప్రేమ్సాగర్ రావు గారితో మాట్లాడిన తర్వాత వారిచ్చిన సూచన ఏంటంటే చాలా మంది భక్తులు ఏసీటీ క్వారీ జాతరకు వస్తారు కాబట్టి వాళ్ళందరూ కూడా పాత మంచిర్యాల మీదుగా అండాలమ్మ కాలనీ పాత మంచిర్యాల మీదుగా దేవస్థానాన్ని చేరుకోవాల్సిందిగా ఎమ్మెల్యే గారు సూచించడం జరిగింది. ఎమ్మెల్యే గారి మాట ద్వారా మేము చెప్పడం జరుగుతుంది. ప్రజలందరూ అదేవిధంగా క్వారీ జాతరకు వచ్చే భక్తులందరికీ కూడా మేము మనవి చేస్తున్నది పాత మంచిర్యాల నుంచి అండాలమ్మ కాలనీ మీదుగా మరి క్వారీ జాతరకు చేరుకోవాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి ఈ ప్రాంతంలో ఇంకా ప్రవాహం ఎక్కువ అవుతుంది. రాళ్లవాగుది ఈ ప్రవాహం అంతలంత పెరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా గమనించి రాకపోకలు మరి డిపార్ట్మెంట్ వారి ద్వారా నుంచి కూడా మేము పనిచేయించినాం కాబట్టి మీరు ఎవ్వరు కూడా ఈ వైపు రావద్దని కోరడం జరుగుతుంది. గత 2 రోజులుగా చూసినటువంటి భారీ వర్షాలకు ఏసీసీ క్వారీ రోడ్లో ఉన్నటువంటి బ్రిడ్జ్ దగ్గర ఉన్నటువంటి అప్రోచ్ రోడ్డు మరి మెల్లిమెల్లిగా నీటి ప్రవాహానికి మరి కుంగిపోయి కూడడం జరిగింది. దీనివల్ల ర్యాలీగడ్పూర్ కావచ్చు, ఇటు ఆండలమ్మ కాలనీ కావచ్చు, ఇటు బొక్కలగూడ కావచ్చు, ఈ ప్రాంత వాసులందరూ కూడా మరి ఇబ్బందికరంగా మారింది. ఈ అప్రోచ్ రోడ్డు ఇంకొక రోడ్డు కూడా లేకపోవడం దీనికి మరి ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఏదైతే గౌరవ శాసనసభ్యులు మరి మా ప్రేమ్సాగర్ గారు ముందుగానే ఆలోచించి దీనికి ఒక 10 కోట్ల ఫండ్తోని ఒక కొత్త బ్రిడ్జి నిర్మాణానికి మరి వారు శంకుస్థాపన చేయడం జరిగింది. కానీ ఏసీసీ మరి ఎవరైతే ఉన్నారో యాజమాన్యం వారు కేవలం ధనార్జనే ధ్యేయంగా మరి భూములు ఎప్పుడో గతంలో మరి 30-40 ఏళ్ల కింద పాత మంచాల కావచ్చు, మంచాల వాసులకు సంబంధించినటువంటి మరి భూములను ఒక మంచి పని కోసం వాళ్ళు ఇచ్చి మరి ఏదైతే మరి మన ఉద్యోగుల కోసం కావచ్చు, లేకపోతే మా మంచాల అభివృద్ధి ఏందని చెప్పేసి మరి ఉద్యోగుల కోసం అని చెప్పేసి ఈ రోజు ఆ భూములు ఇస్తే ఆ భూములనే మరి ధనార్జన ధ్యేయంగా ఈ రోజు ఇక్కడ ప్రజలకు ఉపయోగపడకుండా మరి కోర్టులలో మరి పిటిషన్లు ఇవ్వడం జరుగుతోంది. ఒక బ్రిడ్జ్
నిర్మాణం జరిగితే ఈ రోజు రాకపోకలకు ఎంత సౌకర్యం కూడా అని చెప్పేసి ఆలోచించాలి. అలాంటి బ్రిడ్జ్ నిర్మాణం జరగకుండా కూడా ఈరోజు మరి ప్రభుత్వానికి అడ్డుపడడం చాలా సిగ్గుచేటైన విషయం. దీని విషయంలో ఏదైతే ఎంసీసీ యాజమాన్యాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎంసీసీ యాజమాన్యం తక్షణమే ఏదైతే వారు వేసిన పిటిషన్ ను వాపసు తీసుకోవాలి. ఎందుకంటే ఇది ప్రజల కోసం ఏర్పాటు చేసిన మరి బ్రిడ్జ్ కాబట్టి మరి ఈ బ్రిడ్జ్ అడ్డుకోవడం వల్ల మీకు ఎలాంటి లాభం లేదు. కాబట్టి ప్రజలకు ఒక మంచి పని చేస్తున్న తరుణంలో శాసనసభ్యులు గారు ఒక ముందు చిత్తం చేస్తున్న తరుణంలో మరి మీరు దీనికి మరి అనుకూలంగా ఉండి పిటిషన్ వాపసు తీసుకుంటే మరి ప్రజలకు అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా దీనివల్ల మీకు వచ్చే ఆదాయం కూడా పెద్దగా లేదు. చిన్నగా మరి 30-40 ఫీట్ల పొడుగున్న ఈ బ్రిడ్జ్ ను మీరు ఆపడం వల్ల మరి ప్రజలకు ఎంత మరి ఇబ్బంది పడుతుందో మీరు అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా మీరు ఏదైతే మరి దాదాపుగా అక్కడ ఉన్నటువంటి ఎకరాల భూములు అమ్ముకొని ఈ రోజు పెద్ద ఎత్తున మరి లాభం పొందుతున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఒక మినిమం ఒక 10-15 గుంటల కోసం మరి పెద్ద ఎత్తున మీరు మరి హైకోర్టుకు పోవడం కావచ్చు, ఇటు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను ఇబ్బంది పెట్టడం చాలా దుర్మార్గమైన విషయం. ఈ విషయంలో మేమైతే ఎక్కడికైనా వెళ్దామని చెప్పేసి ఇక్కడ ప్రజలు కావచ్చు అందరం కూడా మరి అవసరమైతే ఎంసీసీ మీదకి దాడి కూడా లేదని సిద్ధంగా ఉన్నాం. ఒకటే చెప్తున్నాం, ఇప్పటికైనా ఆ పిటిషన్ వాపసు తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ప్రజలకు అన్ని రకాలుగా ఉపయోగపడని చెప్పేసి కూడా జరుగుతుంది. ఎందుకంటే ఎల్లుండి కూడా జాతర ఉన్నది పెద్ద ఎత్తున. మరి క్వారీ జాతర అనేది సంవత్సరానికి ఒకసారి పెద్ద ఎత్తున దాదాపుగా 50 నుంచి 1,00,000 మంది వచ్చే ఈ జాతర కూడా ఇప్పుడు రాకపోలకు మరి బ్రిడ్జ్ లేకపోవడం కూడా మరి చాలా మాకు అవమానంగా అనిపిస్తుంది. కాబట్టి ఎమ్మెల్యే గారి సూచన మేరకు ఇటు గ్రీన్ సిటీ కావచ్చు, పాత మంచాల నుంచి మరి బస్సు ప్రయాణం కావచ్చు, లేకపోతే రాకపోలు అందరూ కూడా అటు నుంచి ఏర్పాటు చేసే దిశగా మరి ఎమ్మెల్యే గారు ఆలోచిస్తున్నారు. కాబట్టి ఈ యొక్క ఏదైతే మీరు వేసిన పిటిషన్ ను వాపసు తీసుకోవాలనే ఒక ఉద్దేశం మా ఒక కార్పొరేటర్ తప్ప మీ మీద ఏదో చిలాయించాలని కాదని చెప్పేసి కోరుతున్నాం. ప్రజలకు ఒక ఉపయోగపడే మంచి పనిలో అందరూ భాగస్వామ్యం కావాలని చెప్పేసి మీకు చెప్పడం జరుగుతోంది. అంతేకాకుండా గత 2 రోజులకు వస్తున్న వర్షాలకు మరి ఇక్కడ మేయర్ గారు కావచ్చు, లోకల్ కార్పొరేటర్ కావచ్చు ఎక్కడికక్కడ సన్నద్దమై ఎమ్మెల్యే గారి సూచన మేరకు, సురేఖమ్మ సూచన మేరకు ఎక్కడైతే ప్రజలకు ఇబ్బంది కాకుండా అన్ని విధాలా ఆదుకోవడం జరుగుతోంది. కాబట్టి ఎవరికి ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా కూడా మరి మేయర్ గారికి కావచ్చు, లోకల్ కార్పొరేటర్ ఫోన్ చేసి ఇబ్బంది ఏదో చెప్తే ఆ పరిష్కారం కూడా దిశగా మరి అందరం కూడా రెడీ ఉన్నామని చెప్పేసి చెప్పడం జరుగుతోంది.